అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకరం పంచాయతీ పరిధిలోని తాడివలస, గొప్పూరు, రాయపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలి అని, కొత్తవలస, తాడివలస, మామిడిపాలెం గ్రామాల వద్ద బ్రిడ్జిలు నిర్మించాలి అని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నీటిలో కూర్చుని వినూత్నంగా నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సౌకర్యాలు కల్పించాలి అంటూ వేడుకున్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. శంకరం పంచాయతీలో తాడివలస గెడ్డలోనే, అదేవిధంగా కొత్త వలస గెడ్డ, మామిడిపాలెం గెడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గెడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ 7 గ్రామాలు గిరిజనులు తాడివలస గెడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండం అని చెప్పేసి గెడ్డలో దిగి జలదీక్ష అటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు 9.20 కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లంటివి ఏఐఐపి సమస్యలటువంటి నిధులతోనే రోడ్లంటువంటి మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు. ఆ పనులు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ నాబార్డు, ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లంటివి మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, గిరిజనులకి ఆరాధ్య దైవంగా ఈరోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ గిరిజన గ్రామాలని నాబార్డు నిధుల కింద, ఎన్ఆర్ఈజీ నిధుల కింద మీ చేతుల్లో ఉంది. కాబట్టి 11 కోట్ల రూపాయలంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి 11 కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ వేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెంటనే ఈ రోడ్లకి నిధులంటువంటి మంజూరు చేసి వెంటనే ఈ రోడ్లంటువంటి పూర్తి చేసి అక్కడ మామిడిపాలెం, ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస, ఇక్కడ ఉన్నటువంటి తాడివలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల గెడ్డలు ఏదైతే ఉన్నాయో గెడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో కొత్త వలస గెడ్డలోని ఒక ఆయన గెడ్డ దాటిపోయి 108 రాలేక గెడ్డ అవతలను మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇదే గెడ్డలో గర్భిణీ స్త్రీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 108 కానీ 104 కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే దానికి ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఈరోజు వైద్య సౌకర్యం కానీ విద్య సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది. ఉన్నటువంటి కాలినడక కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది. కాబట్టి మీరు వెంటనే పట్టించుకొని ఈ గ్రామాలని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రానున్న రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కొనసాగుతాయి. కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని, దీన్ని అర్థం చేసుకొని వెంటనే ఈ గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.